Good afternoon, sir. Good afternoon. Good afternoon, sir. Good afternoon. Phone చేసినారా సార్? అయిందమ్మా నీదైందా? అయిపోయింది సార్. ఓకే. Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్.
సరే ఇంకో 3 minutes చూస్తాము. ఎంతమంది 4 members జాయిన్ అయినారు. ఫైవ్ మెంబర్స్ సార్. ఏమయ్యా 5 5 members? మెంబర్స్ సార్. 5 members-ఆ? అవును సార్. ఓకే. జువాలజీ క్లాస్కి ఎంతమంది అటెండ్ అయినారు? జువాలజీ జరిగిందే ఈరోజు సార్ది? లేదు సార్. అవునా? మీ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి చెప్పండి అమ్మయ్య. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ కామని చెప్పండి, ఎందుకంటే 70% ఆన్లైన్ అంటున్నాడు. ఓకే సార్. 70% ఆన్లైన్ క్లాసెస్, 30% ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ అంటున్నాడు. అందువలన మీరు అందరికీ మీ ఫ్రెండ్స్కి అంతా ఫోన్ చేసి చెప్పండి. చాలా ఎక్కువ మంది అటెండ్ అయితే మేలు, ఎందుకంటే లాస్ అయిపోతారు, లేకపోతే క్లాసెస్ లాస్ అయిపోతుంది. సరే, నిన్న మార్కంషియా థయాలస్ యొక్క బాహ్య స్వరూపాన్ని గురించి చెప్పడం అనేది జరిగింది. కానీ ఇది 5 marks ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళా ఒకసారి నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సరే, ఈ యొక్క మార్కంషియా సంయోగ బీజము మార్కంషియా సంయోగ బీజం యొక్క థయాలస్ ఏ విధంగా ఉంటుందా అంటే కాలేయం, మానవుని యొక్క కాలేయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అందువలన దీనిని లివర్ వర్డ్స్ అని అనడం అనేది జరిగింది. ఈ లివర్ వర్డ్స్లో ఫస్ట్ మనము గమనించినప్పుడు దీని యొక్క వర్గీకరణలో ఈ లివర్ వర్డ్స్ హెపాటిక్ ఆప్సిడా తరగతిలో ఈ యొక్క స్పీసీస్ ఎగ్జాంపుల్ మార్కాన్షియా. హెపాటిక్ ఆప్సిడా తరగతిలో స్పీసీస్ ఎగ్జాంపుల్ మార్కాన్షియా. సరే, ఈ యొక్క సంయోగ బీజాన్ని మార్కంషియా యొక్క సంయోగ బీజాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ యొక్క థాలస్ ఏ విధంగా ఉంటుందని అంటే ద్విభాజీ శాఖీభవనాన్ని ప్రదర్శిస్తుంది. ఈ యొక్క సంయోగ బీజము ద్విభాజీ శాఖీభవనం అంటే రెండు శాఖలుగా తన యొక్క థాలస్ విడిపోతుంది. అదేవిధంగా దీంట్లో ఉండేటువంటి మధ్య ఈయన కూడా అది కూడా మనం గమనించినప్పుడు ద్విభాజీ శాఖీభవనాన్ని ప్రదర్శిస్తూ ఆ యొక్క శాఖలలోకి ఈ యొక్క నడిమి ప్రవేశించడం అనేది జరిగి ఉంటుంది. తర్వాత ఈ యొక్క థాలస్ సంయోగ బీజము బల్లపరుపుగా ఉంటుంది. అదేవిధంగా పృష్ఠోదర విభేదనాన్ని చూపుతుంది. పృష్ఠోదర విభేదనం అంటే పృష్ఠతలములో ఆకుపచ్చగా ఉంటుంది, ఉదరతలములో వర్ణరహితంగా ఉంటుంది. తర్వాత పృష్ఠతలములో ఆకుపచ్చగా ఎందుకు ఉంటుందిరా అంటే దానిపైన హరిత రేణువులు ఉండటం వలన ఆ యొక్క భాగము ఆకుపచ్చగా ఉండి ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. అదేవిధంగా నేను ఇంతకుముందే నిన్న చెప్పడం అనేది జరిగింది, ఉదరతలము నుంచి ఏర్పడతాయరా అంటే మూలతంతువుల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఆ మూలతంతువులు కూడా ఎట్లుంటాయరా అంటే ఏకకణ నిర్మితముతో, అంటే ఒకటే కణ నిర్మితంతో, ఏకకణ నిర్మితంతో శాఖారహితంగా ఈ మూలతంతువులు ఉంటాయి. మూలతంతువులు ఈజ్ ఈక్వల్ టు 2 types. అవి ఒకటి నునుపుగా ఉండేటువంటి మూలతంతువులు, తరువాత బుడిపెలుగా ఉండేటువంటి మూలతంతువులు. 2 రకాలుగా ఈ యొక్క ఉదరతలము నుంచి ఏర్పడతాయి. నునుపుగా ఉండేటువంటి యొక్క మూలతంతువులు స్థాపనకు ఉపయోగపడతాయి. మార్కంషియా యొక్క ఉదరతలము నుంచి ఉండేటువంటి నునుపు మూలతంతువులు స్థాపనంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా బుడిపెలుగల్లో ఉండేటువంటి మూలతంతువులు ఈ యొక్క పోషక పదార్థాలను, అదే ఖనిజ లవణాలను ఆధారం నుంచి గ్రహించడానికి ఈ బుడిపెలుగల మూలతంతువులు ఉపయోగపడతాయి. అంటే మూలతంతువులు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ యొక్క ఉదరతలములోనే బహుకణ నిర్మితమైనటువంటి ఏంటుంటాయి, పులుసాకులు ఉంటాయి. ఈ బహుకణ నిర్మితమైనటువంటి పులుసాకుల యొక్క పని ఏమిరా అంటే ఇది సంయోగ బీజము
నీటి ఎద్దడి నుంచి కాపాడడానికి ఇవి ఉపయోగపడతాయి. అంటే సంయోగ బీజము, ఈ యొక్క మార్కంక్ష సంయోగ బీజము ఎండిపోకుండా, ఈ యొక్క దేహము థాలస్ యొక్క దేహము ఎండిపోకుండా ఈ యొక్క బహుకణ నిర్మిత ఉదర తలంలో ఉండేటువంటి బహుకణ నిర్మితమైనటువంటి ఈ యొక్క పులుసాకులు ఉపయోగపడతాయి. అదేవిధంగా మనము గమనించినప్పుడు ఈ యొక్క ఈ యొక్క తాలసి యొక్క నడిమిన పైనే మధ్య భాగంలో కొన్ని ఏమేర్పడతాయనంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటిరా అంటే జమ్మా కప్పులు. సరే, ఈ యొక్క నడిమిన తాలసి యొక్క పైన భాగంలో మధ్య భాగంలో జమ్మా కప్పుల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఆ జమ్మా కప్పులలో ఏంటి ఉంటాయరా అంటే జమ్మాలు అనేటివి అభివృద్ధి చెందుతాయి. ఈ జమ్మాలు యొక్క ఉపయోగం ఏమిరా అంటే ఇవి జమ్మా కప్పుల నుంచి జమ్మాలు విడిపోయేసేసి అవి ఒక స్వతంత్రమైనటువంటి జమ్మా కప్పుల నుంచి జమ్మాలు విడిపోయేసేసి అది స్వతంత్రమైనటువంటి యొక్క మార్కంషియా థాలస్ సంయోగ బీజంగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం గమనించినప్పుడు స్త్రీ సంయోగ బీజం పైన మార్కంషియా యొక్క స్త్రీ సంయోగ బీజము, పురుష సంయోగ బీజం యొక్క థాలస్ వేరువేరుగా ఉంటాయని ఇది ఏకలింగాశ్రయి. మార్కంషియాలో పురుష సంయోగ బీజము, స్త్రీ సంయోగ బీజము, మార్కంషియాలో పురుష సంయోగ బీజము, స్త్రీ సంయోగ బీజము వేరే వేరే మొక్కల పైన అంటే ఆటోమేటిక్గా వేరే వేరే థాలస్ల పైన ఏర్పడతాయి. కాబట్టి ఈ మార్కంషియా సంయోగ బీజము ఏకలింగాశ్రయి. సరే, ఈ యొక్క స్త్రీ సంయోగ బీజం పైన మనం గమనించినప్పుడు ఒక కాడ వంటి స్త్రీ సంయోగ బీజం పైన ఒక కాడ వంటి నిర్మాణం ఏర్పడి దానిపైన ఏర్పడతాయని అంటే స్త్రీ బీజాశయాలు ఏర్పడతాయి. స్త్రీ సంయోగ బీజం పైన ఒక కాడ తాలసి యొక్క ద్విభాజీ శాఖీభవనం ఉంటుంది కదా, ఆ ద్విభాజీ శాఖీభవనం అంటే దాని యొక్క కింది భాగం నుంచి తాలసి యొక్క ద్విభాజీ శాఖీభవనం అయినటువంటి యొక్క కింది భాగం నుంచి ఒక కాడ వంటి నిర్మాణం ఏర్పడి దానిపైన స్త్రీ బీజాశయాలు ఏర్పడను. ఆ కాడనే మనం ఏమంటామరా అంటే మనము ఆర్కిగోనియోఫోర్. ఆ కాడను మనము ఆర్కిగోనియోఫోర్ లేదా స్త్రీ బీజాశయపు శాఖ, తెలుగులో స్త్రీ బీజాశయపు శాఖ అంటాం. సేమ్ అదేవిధంగా పురుష సంయోగ బీజం పైన ఒక కాడ వంటి నిర్మాణం సేమ్ పురుష సంయోగ బీజము లేదా పురుష సంయోగ బీజం యొక్క శాఖ పైన ఒక కాడ వంటి నిర్మాణం ఏర్పడతాయి. ఆ యొక్క కాడ పైన పురుష బీజాశయాలు అనేటివి ఏర్పడతాయి. ఆ కాడనే మనం ఏమంటామరా అంటే మనము ఆంథరీడియోఫోర్ అంటే ఆర్కిగోనియోఫోర్ అంటే స్త్రీ బీజాశయ శాఖ. దట్ మీన్స్ ఆంథరీడియోఫోర్ అంటే ఆర్కిగోనియోఫోర్ అంటే స్త్రీ బీజాశయ శాఖ, ఆంథరీడియోఫోర్ అంటే పురుష బీజాశయ శాఖ. ఇది థాలసి యొక్క బాహ్య నిర్మాణం. ఒకవేళ మార్కంషియా యొక్క థాలసి యొక్క లేదా మార్కంషియా థాలస్ సంయోగ బీజం యొక్క బాహ్య స్వరూపము అన్నాడు అనుకోండి. బాహ్య స్వరూపం అంటే ఇదంతా మీరు 5 మార్కుల కింద మీరు రాయవలసి ఉంటుంది. మార్కంషియా యొక్క డయాగ్రాము వేసి, మార్కంషియా యొక్క థాలస్ యొక్క డయాగ్రామ్ వేసి. తర్వాత రెండవది థాలస్ అంతర్నిర్మాణం. ఇది కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి. థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము థాలస్ యొక్క బాహ్య స్వరూపం యొక్క నిర్మాణాన్ని మనము ఈ యొక్క బాటిల్ స్పెసిమెన్లో మీరు చూసి ఉంటారు. మన ల్యాబ్లో బాటిల్ స్పెసిమెన్లో చూపించడం అనేది జరిగింది. తర్వాత ఈ మార్కంషియా యొక్క థాలస్ సంయోగ బీజం యొక్క సెషన్ కటింగ్ చేసి చూస్తే మనకు ఏ విధంగా దాని యొక్క అంతర్నిర్మాణం మనకు కనపడుతుంది. మీకు ఇచ్చినటువంటి యొక్క మెటీరియల్ ఉంది కదా, ఆ మెటీరియల్లో ఆ యొక్క డయాగ్రామ్ను మీకు ఇచ్చినటువంటి యొక్క మెటీరియల్లో ఆ డయాగ్రామ్ను మీరు పరిశీలిస్తే ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఆ యొక్క థాలస్ యొక్క మార్కంషియా యొక్క థాలస్ యొక్క అంతర్నిర్మాణం. సరే, ఈ యొక్క మార్కంషియా యొక్క సంయోగ బీజం యొక్క థాలస్ యొక్క అడ్డుకోతను మనం పరిశీలిస్తే అడ్డుకోతలో మనకు ముఖ్యంగా 3 భాగాలు కనపడతాయి. ఆ యొక్క డయాగ్రామ్లో బాగా కనపడుతున్నాయి చూడండి. ఏమి మార్కంషియా సంయోగ బీజం ఎందుకంటే ఇంతకుముందే చెప్పినాను. సంయోగ బీజ అంటే ఎన్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ N or X ఏకస్థితికంగా ఉంటాయి క్రోమోజోమ్ల సంఖ్య. సరే, ఈ యొక్క మార్కంషియా యొక్క సంయోగ బీజం యొక్క థాలస్ను అడ్డుకోతను మనం పరిశీలిస్తే మనకు ముఖ్యంగా 3 భాగాలు కనపడతాయి. అవి ఏంటివి అంటే ఫస్ట్ బాహ్య చర్మము. రెండవది వచ్చి మనం గమనించినప్పుడు దాని యొక్క బాహ్య చర్మం యొక్క కింది భాగంలోనే కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి భాగము. 1 బాహ్య చర్మము, 2 కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి భాగము. దాని యొక్క కింది భాగములో ఆహారపు నిల్వ భాగము.
ఆహారపు నిల్వ భాగము. ఈ విధంగా మార్కంషియా థాలస్ సంయోగ బీజాన్ని మనకు పరిశీలిస్తే మనకు అడ్డుకోతలో మనకు 3 భాగాలు కనపడతాయి. 1 బాహ్య చర్మము, 2 కిరణజన్య సంయోగ క్రియ భాగము, 3 ఆహారపు నిల్వ భాగము. సరే, ఒక్కొక్క దాని గురించి మనము చదువుకోవాలా. ఫస్ట్ వన్ ఏమిరా అంటే బాహ్య చర్మ భాగము. బాహ్య చర్మం ఏ విధంగా ఉంది? ఈ యొక్క థాలస్ యొక్కలో మనం గమనించినప్పుడు అడ్డుకోతలో పైన ఉండేటువంటి యొక్క బాహ్య చర్మాన్ని ఊర్ధ్వ బాహ్య చర్మం అంటాం, కింద ఉండేటువంటి యొక్క బాహ్య చర్మాన్ని అధో బాహ్య చర్మం అంటాము. ఈ విధంగా బాహ్య చర్మము 2గా విభజన చెంది ఉంది. పైన దాన్ని ఊర్ధ్వ బాహ్య చర్మం అని, అదేవిధంగా కింది దాన్ని అధో బాహ్య చర్మం అని ఈ యొక్క 2గా విభజన చెందుతుంది. సరే, ఈ యొక్క దాంట్లో ఉండేటువంటి యొక్క కణాలు ఏ విధంగా ఉంటాయంటే ఏకకణ నిర్మితంగా దాంట్లో ఉండేటువంటి కణాలు వరుసగా అమరి ఉంటాయి. ఏకకణ నిర్మితంలో వరుసగా ఈ యొక్క కణాలు అమరి ఉంటాయి. తరువాత ఊర్ధ్వ బాహ్య చర్మంలో కొన్ని మనము గమనించే శిలువ ఆకారంలో ఉండేటువంటి యొక్క కణాలతో నిర్మితమైనటువంటి వాయురంధ్రాలు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓన్లీ ఊర్ధ్వ బాహ్య చర్మంలో శిలువ ఆకారంలో ఉండేటువంటి యొక్క కణాలతో ఏం ఏర్పడతాయరా అంటే వాయురంధ్రాలు. వాయురంధ్రాలనే వాటిని ఏమంటామని మనం ఇంగ్లీష్లో లెంటిసెల్స్ అంటాము. ఈ వాయురంధ్రాల యొక్క పని ఏమన్నా అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్, అంటే ఆటోమేటిక్గా లోపల ఉండేటువంటి గాలి బయట ఉండేటువంటి గాలి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఈ వాయురంధ్రాల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ వాయురంధ్రాలు లేదా లెంటిసెల్స్ కేవలము ఊర్ధ్వ బాహ్య చర్మంలో మాత్రమే అమరి ఉంటాయి. ఊర్ధ్వ బాహ్య చర్మంలోనే అమరి ఉంటాయి. అదేవిధంగా మనము అధో బాహ్య చర్మంలో ఇంతకుముందే మీకు చెప్పడం అనేది జరిగింది. అధో బాహ్య చర్మంలో ఏముంటాయని అంటే మూలతంతువులు ఉంటాయి. మూలతంతువులు ఏకకణ శాఖారహితంగా ఉంటాయి. అవి కూడా 2 రకాలుగా ఉన్నాయి ఇక్కడ. ఒకటి నునుపు గోడలు ఉండేటువంటివి, 2 బుడిపెలుగు ఉండేటువంటి మూలతంతువులు. నునుపులు ఉండేటువంటి ఆటోమేటిక్గా స్థాపనకు ఉపయోగపడతాయి. బుడిపెలుగు ఉండేటువంటివి ఆధారం నుంచి ఖనిజ లవణాలను నీటిని శోషించడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా బహుకణ నిర్మితమైనటువంటి పులుసాకులు కూడా ఉంది చూడండి మీరు. బహుకణ నిర్మితమైనటువంటి పులుసాకుల యొక్క పని ఏమిరా అంటే సంయోగ బీజము, మార్కంషియా థాలస్ సంయోగ బీజము ఎండిపోకుండా, అంటే నీటి ఎద్దడికి గురి కాకుండా ఈ యొక్క పులిసాకులు సహాయపడతాయి. ఇదంతా ఏ దాని గురించి మనకు చెప్పడం అనేది జరుగుతుందా అంటే ఆటోమేటిక్గా బాహ్య చర్మం గురించి అయిపోయింది. ఫస్ట్ దాని యొక్క కింది భాగంలో బాహ్య చర్మం యొక్క కింది భాగంలో మనం గమనిస్తే రెండోది కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి భాగము. రెండవ భాగం ఈజీకుంటూ కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి భాగం ఎక్కడ ఉంది? ఊర్ధ్వ బాహ్య చర్మమునకు దిగువ భాగమున ఉండేటువంటి యొక్క దిగువ భాగమున కిరణజన్య సంయోగ క్రియ భాగము అమరి ఉన్నది. ఊర్ధ్వ బాహ్య చర్మమునకు కింది భాగమున కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి యొక్క భాగము అమరి ఉన్నది. సరే, ఈ యొక్క భాగంలో ఏంటి ఉంటాయని అంటే గాలి గదుల వంటి నిర్మాణాలు ఉంటాయి. కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి యొక్క భాగంలో ఏంటి ఉంటాయని అంటే గాలి గదులు. ఆ గాలి గదుల్లో ఏంటి ఉంటాయని అంటే హరిత తంతువులు. గాలి గదులలో ఏంటి ఉంటాయని అంటే హరిత తంతువులు. ఆ తంతువులలో ఏంటి ఉంటాయని అంటే ఇక హరిత రేణువులు ఉంటాయి. ఆ హరిత రేణువులు ఉండటం వలన ఆ యొక్క భాగం ఏం చేస్తుందనా అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. అందువలన ఈ యొక్క భాగాన్ని మనము కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి భాగం. అంటే గాలి గదులలో హరిత తంతువులు ఉంటాయి, హరిత తంతువులలో హరిత రేణువులు ఉంటాయి. ఆ హరిత రేణువులు కిరణజన్య సంయోగ క్రియ జరపడానికి సహాయపడతాయి. తరువాత ఈ పైన ఊర్ధ్వ చర్మంలో ఉండేటువంటి యొక్క వాయురంధ్రాలు కింది భాగంలో ఉండేటువంటి యొక్క గాలి గదులలోనికి ఏమైపోయింటారంటే చొచ్చుకుని వచ్చింటాయి. ఎందుకురా అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్కు. కానీ కేవలం ఊర్ధ్వ బాహ్య చర్మంలో మాత్రమే వాయురంధ్రాలు ఉంటాయి. అధో బాహ్య చర్మంలో వాయురంధ్రాలు ఉండవు. ఇదంతా ఏ దాని గురించి? ఊర్ధ్వ బాహ్య చర్మం కింద ఉండేటువంటి రెండవ భాగమైనటువంటి కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి యొక్క భాగము. నెక్స్ట్ అదేవిధంగా మూడవది కిరణజన్య సంయోగ క్రియ జరిపే భాగం యొక్క కింది భాగంలో మూడవది ఆహారపు నిల్వ భాగము. సరే, ఈ యొక్క ఆహారపు నిల్వ భాగంలో ఈ యొక్క దాంట్లో ఉండేటువంటి యొక్క కణజాలం అంతా మృదు కణజాలంతో నిర్మితమై ఉంటుంది. ఈ మృదు కణజాలంతో నిర్మితమై ఉండటం వలన ఈ భాగం అంతా ఏమిటితో నిర్మితమవుతుందా అంటే పిండి రేణువులతో నిర్మితమవుతుంది. ఎందుకురా అంటే ఈ యొక్క ఆహార పదార్థాలన్నీ ఈ మృదు కణజాలంలోనే ఏముంటాయని అంటే నిల్వ ఉంటాయి. మీరు డయాగ్రామ్ వేసేటప్పుడు కూడా ఆ మృదు కణజాలంలో చిన్న చుక్కల మాదిరి మీరు వేయవలసి ఉంటుంది. ఎందుకునా అంటే దాని అర్థం ఏమిరా అంటే ఈ మృదు కణజాలంలో ఆహార పదార్థాలను
పిండి పదార్థాల రూపంలో ఏం చేస్తుంది, నిల్వ చేయబడి ఉంటుంది. తర్వాత అక్కడక్కడ మనం మధ్యలో మనం గమనించినప్పుడు జిగురు, కొన్ని పెద్ద జిగురు కణాలు, వాటిని మనం మ్యూసిలేజ్ కణాలు ఈ యొక్క మృదు కణజాలంలోనే మధ్య భాగంలో మ్యూసిలేజ్ కణాలు, వాటిని తెలుగులో మనం ఏమంటామరా అంటే అక్కడక్కడ కొన్ని పెద్ద జిగురు కణాలు ఉంటాయి. ఈ పెద్ద జిగురు కణాలు కూడా ఈ యొక్క థాలస్ ఎండిపోకుండా ఇవి కాపాడడం అనేది జరుగుతుంది. ఇదంతా ఏ దాని గురించి అంటే ఆటోమేటిక్గా మార్కాన్షియా యొక్క థాలస్ అడ్డుకోత. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఏది అడిగితే క్వశ్చన్ అదే మీరు 5 మార్క్స్ కింద రాయవాలా. అడ్డుకోత అంటే ఇది డయాగ్రామ్ వేసి ఇది రాయవాలా. ఊరికే మార్కాన్షియా యొక్క థాలస్ సంయోగ బీజం అంటే మామూలు దాని యొక్క డయాగ్రామ్, ద్విభాజ శాఖీభవనము కాలేయం ఆకారంలో ఉండేది, అది మీరు డయాగ్రాము వేయవలసి ఉంటుంది. ఇది మార్కాన్షియా యొక్క థాలస్ యొక్క అంతర్నిర్మాణము. టీఎస్ను మనం అడ్డుకోతను పరిశీలిస్తే ఈ విధమైనటువంటి భాగాలు మనకు కనపడతాయి. బాహ్య చర్మం భాగము, కిరణజన్య సంయోగ క్రియ భాగము, ఆహారపు నిల్వ భాగము. ఇది అయిపోయింది. ఇది 5 మార్కులు కూడా క్వశ్చన్ అడుగుతుంటాడు మామూలుగా. నెక్స్ట్ అదేవిధంగా మార్కాన్షియా యొక్క ప్రత్యుత్పత్తి. మార్కాన్షియా థాలస్ సంయోగ బీజం యొక్క ప్రత్యుత్పత్తి ఏ విధంగా ఉంటుంది, మార్కాన్షియా ప్రత్యుత్పత్తి ఏ విధంగా ఉంటుంది. సరే, ఈ యొక్క మార్కాన్షియా సంయోగ బీజం యొక్క ప్రత్యుత్పత్తి 3 రకాలుగా జరుగుతుంది. మార్కాన్షియా సంయోగ బీజం యొక్క ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలుగా జరుగుతుందిరా అంటే 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏందిరా అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి, తరువాత అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి. శాఖీయ ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి సామాన్యంగా జరగదు అనుకోండి. శాఖీయ ప్రత్యుత్పత్తి ఎక్కువ దానిలో జరుగుతుంది. శాఖీయ ప్రత్యుత్పత్తి మీరు లైంగిక ప్రత్యుత్పత్తి ఈ 2 పద్ధతులు నేర్చుకున్నా చాలు. ఎందుకంటే ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి అరుదుగా జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము శాఖీయ ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి, వెజిటేటివ్ రీప్రొడక్షన్ అండ్ సెక్సువల్ రీప్రొడక్షన్ మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇది శాఖీయ ప్రత్యుత్పత్తి. మార్కాన్షియా యొక్క శాఖీయ ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందిరా అంటే మనము 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటంటున్నా అంటే థాలస్ ముక్కలుగా అవ్వడం. 2 అబ్బురపు శాఖలు. 3 జమ్మాలు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జమ్మాలు ఎక్కడ ఏర్పడతాయి? జమ్మాలు జమ్మా ఆ యొక్క థాలస్ యొక్క పైన భాగంలో, థాలస్ యొక్క మార్కాన్షియా యొక్క సంయోగ బీజం యొక్క థాలస్ యొక్క మధ్య భాగంలో నడిమి ఈనె ఉంటుందని చెప్పినాను కదా. ఆ నడిమి ఈనె పైన థాలస్ యొక్క మధ్య భాగంలో జమ్మా కప్పుల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఆ జమ్మా కప్పులలోనే జమ్మాల వంటి నిర్మాణాలు ఏర్పడుతుందని ఇంతకుముందే మీకు చెప్పడం అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. జమ్మా కప్స్ అంటాడు మార్కాన్షియా 5 మార్క్స్ క్వశ్చన్. జమ్మా కప్పులు అంటాడు 5 మార్క్స్. ఓకే, జమ్మా కప్పులు అంటే మీరు ఈ యొక్క శాఖీయ ప్రత్యుత్పత్తి దాని గురించి, జమ్మా కప్పు గురించి మీరు రాయవలసి ఉండేది. అది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ మనం గమనించినప్పుడు శాఖీయ ప్రత్యుత్పత్తి, వెజిటేటివ్ రీప్రొడక్షన్, మార్కాన్షియా థాలస్ సంయోగ బీజం యొక్క వెజిటేటివ్ రీప్రొడక్షన్ శాఖీయ ప్రత్యుత్పత్తి 3 రకాలుగా జరుగుతున్నది. అది 1 థాలస్ ముక్కలుగా కావడం, 2 అబ్బురపు శాఖలు ఏర్పడడం, 3వది జమ్మాలు. సరే, ఫస్ట్ థాలస్ ముక్కలుగా కావడం. ప్రమాదవశాత్తు ఇది నీటిలో ఉంటుంది కదా, ఆటోమేటిక్గా మనం ఇంతకుముందే చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క తడి నీళ్ళపైన, తర్వాత చెట్ల బోదెలపైన, గోడలపైన ఇది ఆవాసం చేస్తుందని మనము జనరల్గా చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఈ యొక్క ప్రమాదవశాత్తు నీటిలో కూడా ఆవాసం చేస్తూ ఉంటుంది ఈ యొక్క మార్కాన్షియా. ప్రమాదవశాత్తు ఈ యొక్క థాలస్ లేదా దేహము ముక్కలుగా కావడం వలన ప్రతి ముక్క కూడా ఒక మార్కాన్షియా సంయోగ బీజంగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అందువలన ఫస్ట్ థాలస్ ముక్కలు కావడం. ప్రమాదవశాత్తు థాలస్ లేదా దేహము ముక్కలుగా కావడం వలన ప్రతి ముక్క కూడా ఒక స్వతంత్రమైనటువంటి మార్కాన్షియా థాలస్గా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ వన్ శాఖీయ ప్రత్యుత్పత్తిలో. 2వది అబ్బురపు శాఖలు. మార్సిలియా పామేటా అనేటువంటి యొక్క స్పీసీస్ ఉంది మార్కాన్షియాలో, ప్రజాతిలో. మార్కాన్షియా పామేటా యొక్క థాలస్ యొక్క ఉపరితలం నుండి ఏర్పడతాయని అంటే అబ్బురపు శాఖలు అనేటివి ఏర్పడతాయి. అన్ని దానిలో కాదు, కేవలం మార్కాన్షియా పామేటా థాలస్ యొక్క
అనేటువంటి యొక్క స్పీసీస్ మార్కాన్షియా పామేటా అనేటువంటి యొక్క థాలస్ యొక్క ఉపరితలం నుండి అబ్బురపు శాఖలు అనేటివి ఏర్పడతాయి. ఈ అబ్బురపు శాఖలు తల్లి మొక్కల నుంచి విడిపోయేసేసి అది మళ్ళీ స్వతంత్రమైనటువంటి మార్కాన్షియా సంయోగ బీజం థాలస్గా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఇది అబ్బురపు శాఖలు దట్ మీన్స్ ఇది మార్కాన్షియా పామేటా. అదేవిధంగా జమ్మాలు, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి జమ్మాలు, దాంట్లో మీకు జమ్మా కప్పులని ఇవ్వడం అనేది జరిగింది. మీకు జమ్మా నిర్మాణము, జమ్మా కప్పులు రెండు కూడా మీకు డయాగ్రమ్స్లో ఇవ్వడం అనేది జరిగింది. ఆ డయాగ్రమ్స్ను మీరు బాగా గమనించండి. జమ్మా కప్పు దాని యొక్క నిలువు కోత, జమ్మా కప్పు యొక్క నిలువు కోత, ఒక జర్మ, ఆ మధ్యలో జమ్మాలు ఏర్పడతాయి. కప్పు ఆకారంలో ఉండేటువంటి యొక్క జమ్మా కప్పులు ఉంటాయి. దాని మధ్యలో ఏమున్నాయని అంటే జమ్మాలు ఉన్నాయి. ఆ ఒక జమ్మా యొక్క నిర్మాణాన్ని పక్కన ఇవ్వడం అనేది మీకు జరిగింది. సరే, మనము ఇప్పుడు మార్కాన్షియాలో సాధారణంగా శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది ఏ విధంగా జరుగుతుందిరా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, జమ్మాల ద్వారానే జరుగుతుంది. అంటే ఈ థాలస్ ముక్కలుగా కావడం అబ్బురపు శాఖల వలన కొద్దిగా తక్కువ దానిలో జరుగుతుంది. ఎక్కువ మార్కాన్షియా స్పీసీస్లో ప్రజాతిలో ఎక్కువ శాఖీయ ప్రత్యుత్పత్తి జరిగేది జమ్మాల ద్వారానే శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. ఎక్కడ ఉన్నాయి ఇంతకుముందు చెప్పడం అనేది, జమ్మా కప్పులు ఎక్కడ ఏర్పడినాయి? థాలస్ యొక్క మధ్య భాగంలో ఉండేటువంటి నడిమిన దివాజీ శాఖ విమానాన్ని ప్రదర్శిస్తూ ఒక 10 శాఖలోనికి ఈ యొక్క నడిమిన వెళ్ళి ఉంటుంది. దానిపైన మధ్య ఉండేటువంటి దాని యొక్క నడిమి యొక్క మధ్యలో థాలస్ యొక్క మధ్య భాగంలో ఈ యొక్క జమ్మా కప్పుల వంటి నిర్మాణాలు ఏర్పడతాయని ఇంతకుముందే మీకు చెప్పడం అనేది జరిగింది. ఈ జమ్మాలు ఏ విధంగా ఉంటాయనంటే ఒక కప్ లాగా ఉంటాయి. అందువల్ల వీటిని ఏమంటామంటే మనము జమ్మా కప్పులు అంటే ఒక గిన్నె ఆకారంలో ఉంటాయి. ఎక్కడ ఏర్పడతాయనంటే మధ్య ఈయన పైన ఏర్పడతాయి. సరే, ఈ యొక్క ప్రతి జమ్మా అనేది మనం గమనించినప్పుడు ఒక జమ్మా అనేది ఒక జమ్మా మాతృకణం నుంచి ఏర్పడుతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అంటే జమ్మా కప్పులలో జమ్మాలు అనేకంగా ఏర్పడతాయి. గిన్నె వంటి భాగంలో అనేకమైనటువంటి జమ్మాలు అనేటివి ఏర్పడతాయి. ప్రతి జమ్మ దాంట్లో మనం గమనించినప్పుడు ప్రతి జమ్మ ఎక్కడి నుంచి ఏర్పడుతుందిరా అంటే జమ్మా మాతృకణం అనేది అది అభివృద్ధి చెంది అది ఏమవుతుందిరా అంటే దాంట్లో ఉండేటువంటి యొక్క కేంద్రకము విభజన చెంది 2 కేంద్రకాలను ఏర్పరుస్తుంది. కింద ఉండేటువంటి కణము వృంతకణంగాను, పైన ఉండేటువంటి కణము జమ్మా కణంగాను అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా ఆ యొక్క జమ్మా కప్పులలో ప్రతి జమ్మ ఈ విధంగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అంటే జమ్మా కప్పులు గిన్నె వంటి నిర్మాణంలో ఉన్నాయి. తర్వాత దాంట్లో ఏమేర్పడినాయి? జమ్మాల వంటి నిర్మాణాలు ఏర్పడినాయి. ఈ యొక్క జమ్మాల యొక్క నిర్మాణాలు ఏ విధంగా జమ్మా ఈజీకొల్ నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే ఫిడేల్, మన ఫిడేల్ వాయిస్తారు చూడండి, ఆ ఫిడేల్ ఆకృతిలో ఉంటుంది. తరువాత మనము గమనించినప్పుడు ఈ జమ్మా అనేటువంటి నిర్మాణం ఏ విధంగా ఏర్పడుతుందా అంటే ఈ యొక్క జమ్మా మాతృకణము నుంచి ఈ యొక్క జమ్మాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. జమ్మా మాతృకణం అంటే ఒక కేంద్రకం. జమ్మా మాతృకణం ఒక కేంద్రకం ఏమవుతుంది? విభజన చెందుతుంది, సమవిభజన చెంది పైన ఒక కణము కింద ఒక కణం ఏర్పడుతుంది. పైన ఒక కణాన్ని జమ్మా కణంగాను, కింద ఉండేటువంటిది వృంత కణంగాను అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెంది ఆటోమేటిక్గా ఆ యొక్క వృంతం కణము ఏంగా మారుతుందా అంటే ఆటోమేటిక్గా వృంత కణము మళ్ళా విభజన చెందదు. వృంత కణము విభజన చెందకుండా ఏకకణ నిర్మితంగా ఏమవుతుందనా అంటే ఆ కింద ఉండే ఆ గిన్నెలో ఆ వృంతంతో దానికి ఏమవుతుందనా అంటే అది అతుక్కొని ఉంటుంది. ఏది? వృంతకణముతో పైన ఉండేటువంటి యొక్క కణము ఏమిగా మనము జమ్మా కణము అని అంటారు. అది ఏమవుతుంది? అనేక సార్లు విభజన చెందడం అనేది జరుగుతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. లోపల గిన్నె వంటి జమ్మా కప్పులు గిన్నె వంటి నిర్మాణంలో ఉన్నాయి. దాంట్లో ఏంటి అభివృద్ధి చెందుతున్నాయి? జమ్మాలు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రతి జమ్మా కూడా ఎట్లా అభివృద్ధి చెందుతుంది? జమ్మా మాతృకణం నుంచి అభివృద్ధి చెందుతుంది. దాంట్లో జమ్మా మాతృకణంలో ఒకే ఒక కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకము సమవిభజన చెందుతుంది. సమవిభజన చెంది 2 కేంద్రకాలు ఏర్పడతాయి. ఒకటి జమ్మా కణంగాను, కిందది వృంతకణంగాను అభివృద్ధి చెందుతుంది. వృంతకణము ఏకకణ నిర్మితంగా ఉంటుంది. ఆ వృంతకణము ఎప్పుడు కూడా విభజన చెందదు.
పైన అందువలన ఆ యొక్క లోపల ఉండేటువంటి యొక్క గిన్నె లోపల ఉండేటువంటి యొక్క భాగానికి ఈ యొక్క వృంతకణము ఏమవుతుందిరా అంటే అత్తుకొని ఉంటుంది. పైన జమ్మాకణం, ఆ జమ్మాకణం ఏమవుతుందిరా అంటే అనేక సార్లు విభజన చెందుతుంది. అనేకమైనటువంటి యొక్క విభజన చెందేసేసే అది బహుకణ నిర్మితమైనటువంటి జమ్మా వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఆ జమ్మా పైన ఉండేటువంటి మనం జమ్మాకణము అనేకమైనటువంటి అనేకమైనటువంటి విభజనలు చెంది ఆ కేంద్రకము అనేకమైనటువంటి విభజనలు చెంది బహుకణ నిర్మితమైనటువంటి జమ్మాను ఏర్పరచును. ఈ జమ్మా ఏ ఆకారంలో ఉంటుందంటే ఇంతకుముందే మీకు చెప్పినాను, ఫిడేల్ వాయిస్ అంటే ఫిడేల్ లేదా డంబెల్, ఫిడేల్ లేదా డంబెల్, ఇట్లా ఫిడేల్ లేదా డంబెల్ ఆకారంలో ఈ యొక్క జమ్మా ఉంటుంది. జమ్మాలో మనం గమనించినప్పుడు జమ్మాలో ఏంటి ఉంటాయని అంటే మీకు జమ్మా నిర్మాణం అని పక్కన ఇవ్వడం అనేది జరిగింది. జమ్మాలో హరిత రేణువులు ఉండటం వలన ఆ జమ్మాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయని అంటే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. హరిత రేణువులు ఉండడం వలన ఆకుపచ్చగా ఉంటాయి. ఆకుపచ్చ ఉండటం వలన కిరణజన్య సంయోగక్రియ నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క జమ్మా పైన భాగంలోనే ఏంటి ఉంటాయని అంటే నూనె కణాలు లేదా తైల కణాలు. అంటే జమ్మా యొక్క ఉపాంత భాగంలో హరిత రేణువులతో పాటు కొన్ని తైల కణాలు లేదా నూనె కణాలు అమరి ఉంటాయి చుట్టూ. అవి ఏం చేస్తాయరా అంటే ఆటోమేటిక్గా ఈ తైల కణాలు ఏం చేస్తాయరా అంటే వాతావరణంలో ఉండేటువంటి తేమను గ్రహించి జమ్మా వృంతము నుండి విడిపోవడానికి ఈ నూనె కణాలు లేదా తైల కణాలు సహాయం చేయడం జరుగుతుంది. వీటినే మనము నూనె కణాలు లేదా తైల కణాలని కూడా అంటాము. ఈ తైల కణాలు వాతావరణంలో ఉండేటువంటి తేమను గ్రహించి జమ్మా వృంతము నుండి విడిపోయేసేసి అనుకూలమైనటువంటి తేమ ఉండేటువంటి ప్రదేశాలు అనుకూలమైనటువంటి ప్రదేశంలో పడినప్పుడు ఆ మొలకెత్తి నూతనమైనటువంటి మార్కంషియా యొక్క థాలసిన్ అనేది ఏర్పరచడం అనేది జరుగుతుంది. ప్రతి జమ్మా నుండి ఎన్ని మార్కంషియా థాలస్లు ఏర్పడతాయని అంటే 2 మార్కంషియా థాలస్లు ఏర్పడును. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి జమ్మా నుండి 2 మార్కంషియా థాలస్లు ఏర్పడును. ఇది ఏ దాని గురించి? జమ్మాలు అన్నా కూడా ఇదే రాయాలా మీరు, జమ్మా కప్పులన్నా కూడా ఇదే రాయాలా. ఇది బాగా మనసులో పెట్టుకోవాలా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్ క్వశ్చన్. ఇంకోసారి దీని గురించి జమ్మా కప్పుల గురించి ఇంకోసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. మార్కాన్షియాలో చూడండి, మార్కాన్షియా యొక్క జమ్మా కప్పు యొక్క నిలువు కోతాన్ని మీకు డయాగ్రామ్లో ఇచ్చినాను. దాంట్లో అది కప్పులాగా ఉంది జమ్మా కప్పు. దాంట్లో అనేకమైనటువంటి ఏంటి ఉన్నాయి, జమ్మాలు ఉన్నాయి. అనేకమైనటువంటి జమ్మాలు. ఆ జమ్మాలు ఏ విధంగా ఏర్పడతాయి మనం ఇంతకుముందు చెప్పడం అనేది జరిగింది. ప్రతి జమ్మా ఏ విధంగా ఏర్పడుతుందని. తర్వాత జమ్మా ఒక్కొక్క జమ్మా నిర్మాణం పక్కన కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఒక జమ్మా ఏ విధంగా ఉంటుంది అనేది మీకు పక్కన ఇవ్వడం అనేది జరిగింది డయాగ్రామ్లో. సరే ఇంకోసారి చెప్తాను చూడండి. మార్కాన్షియా జమ్మా కప్పులన్నా ఇదే రాయాలా, జమ్మాలన్నా కూడా ఇదే మీరు రాయవాలా. మార్కాన్షియాలో సాధారణంగా శాఖీయ ప్రత్యుత్పత్తి ఏ దాని ద్వారా జరుగుతుందని అంటే జమ్మాల ద్వారా జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. జమ్మాలు ఎక్కడ ఏర్పడతాయి? జమ్మా కప్పుల్లో ఏర్పడతాయి. ప్రతి జమ్మా కప్పు ఏ విధంగా ఉంటుంది? గిన్నె ఆకారంలో ఉంటుంది. ఎక్కడ ఏర్పడతాయి? థాలస్ యొక్క మధ్య ఈనె పైన ఏర్పడతాయి. తర్వాత ప్రతి జమ్మా మనం గమనించినప్పుడు జమ్మా కప్పులలో జమ్మాలు ఏర్పడతాయని చెప్పినాను కదా. ఆ జమ్మా అనేది ఏ విధంగా ఏర్పడుతుందా అంటే ప్రతి జమ్మా ఒక జమ్మా మాతృకణం నుండి జమ్మాలు అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. జమ్మా మాతృకణము ఉంటే దాంట్లో ఒక కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకం ఏమవుతుందా అంటే విభజన చెందుతుంది. ఏ విభజన? సమవిభజన చెందుతుంది. ఎప్పుడైతే సమవిభజన చెందిందో 2 కేంద్రకాలు ఏర్పడతాయి. పైన ఉండేటువంటి కేంద్రకం, కింద ఉండేటువంటి కేంద్రకం ఒకటే కణంలో. తర్వాత కింద ఉండేటువంటి కణము ఉత్త కణంగాను, పైన ఉండేటువంటి కణము జమ్మా కణంగా అభివృద్ధి చెందుతుంది. ఉత్త కణము మళ్ళా విభజన చెందదు. ఇది ఏకకణయుతంగా ఉంటుంది. ఇది ఏమవుతుంది? లోపల ఉండేటువంటి యొక్క గిన్నెకు ఆ వృంతంతో ఏమైపోతుంది? జమ్మాను పట్టి ఉంచడానికి వృంతంగా ఏర్పడుతుంది. పైన ఉండేటువంటి యొక్క జమ్మా కణం అది అనేకమైనటువంటి ఏమైతుంది? విభజన చెందుతుంది. అనేక సార్లు విభజన చెంది బహుకణ నిర్మితమైనటువంటి జమ్మాను ఏర్పరచును. ఈ జమ్మా ఏ విధంగా ఉంటుందని అంటే ఫిడేల్ ఆకృతిలో లేదా డంబేల్ ఆకృతిలో ఉంటుంది. ఈ జమ్మాలో అనేక రకమైనటువంటి ఏంటి ఉంటాయని అంటే హరిత రేణువులు ఉండటం వలన అది ఆకుపచ్చగా ఉంటుంది. తరువాత ఈ యొక్క జమ్మా యొక్క ఉపాంతంలో
కొన్ని ఒక వరుసలో ఏంటి ఉంటాయని అంటే నూనె కణాలు. వాటిని మనం ఏమంటామని అంటే మనం తైల కణాలని కూడా అంటాము. ఈ తైల కణాల ఉపయోగం ఏమినా అంటే ఇవి వాతావరణంలో ఉండేటువంటి యొక్క తేమను గ్రహించి వాతావరణంలో ఉండేటువంటి యొక్క తేమను గ్రహించి వృంతం నుండి జమ్మ విడిపోవడానికి ఇవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయం చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క తైల కణాలు. తర్వాత ఇది ఉంతం నుండి విడిపోయిన తర్వాత ప్రతి జమ్మా నుండి 2 మార్కంషియా థాలస్లు ఈ యొక్క అనుకూలమైన పరిస్థితుల్లో పడినప్పుడు అవి ఒక జమ్మా నుండి 2 మార్కంషియా సంయోగ బీజం యొక్క థాలస్లు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఇదంతా దాని గురించి మీకు ప్రత్యుత్పత్తిలో శాఖీయ ప్రత్యుత్పత్తి గురించి చెప్పడం అనేది జరిగింది. అంతా శాఖీయ ఒకవేళ మార్కాంక్షియా యొక్క శాఖీయ ప్రత్యుత్పత్తి అన్నాడు అనుకోండి, మార్కాంక్షియ శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ఇదంతా రాయాల్సి వస్తుంది మీరు. థాలస్ ముక్కలుగా కావడం, అబ్బురపు శాఖలు, తర్వాత జమ్మాలు. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ జమ్మా కప్పులు అడుగుతాడు. దీంట్లో జమ్మా కప్పులు 5 మార్క్స్ కింద అడిగినప్పుడు ఇదంతా మీరు జమ్మా కప్పు యొక్క నిర్మాణం రాయాలా. తర్వాత ఒక్క జమ్మా ఏ విధంగా ఉంటుందండి దాని యొక్క నిర్మాణం మీకు రాయవలసి ఉంటుంది. తర్వాత లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తిలో ఇంతకుముందే మనం చెప్పడం అనేది జరిగింది. మార్కాంక్షియా ఏకలింగాశ్రయము, ద్విలింగాశ్రయము కాదు, ఏకలింగాశ్రయము. ఏకలింగాశ్రయం అంటే పురుష స్త్రీ బీజాశయ శాఖలు వేరే మార్కాంక్షియా థాలస్యం యొక్క బీజం పైన ఏర్పడతాయి. వేరే పురుష మొక్క వేరే, స్త్రీ మొక్క వేరే. మార్కాంక్షియా యొక్క థాలస్ పైన ఆటోమేటిక్గా స్త్రీ పురుష బీజాశయాలు వేరు సంయోగ బీజాల పైన ఏర్పడును. అందువలన ఈ మార్కాంక్షియాను మనము ఏకలింగాశ్రయి అని చెప్పడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ ఇంతకుముందే చెప్పడం అనేది జరిగింది. పురుష బీజాశయమును యాంథరీడియం అని, స్త్రీ బీజాశయమును ఆర్కిగోనియం అని అంటారు. యాంథరీడియం ఏ విధంగా ఉంటుందంటే పురుష బీజాశయాలు గదాకారంలో ఉంటాయి, అదేవిధంగా ఆర్కిగోనియం ఏ విధంగా ఉంటాయని అంటే మనం గమనించినప్పుడు కూజాకారంలో ఈ యొక్క ఆర్కిగోనియంలు ఏ విధంగా ఉంటాయని పూజా ఆకారంలో ఉంటాయి. పురుష బీజాశయాలు గదాకారంలో ఉంటే ఆర్కిగోనియంలు ఆంథరైడియోఫోర్లు గదాకారంలో ఉంటే ఆర్కిగోనియంలు పూజాకారంలో ఉంటాయి. పురుష బీజాశయాలు, స్త్రీ బీజాశయం పూజాకారంలో ఉంటుంది. తరువాత ఒక్కో దాని గురించి మనం చదువుకోవాలా. ఫస్ట్ ఆంథరైడియోఫోర్. ఓసారి దీన్ని కూడా 5 మార్క్స్ కింద అడగవచ్చు. మార్కాంక్షియా ఆంథరైడియోఫోర్ లేదా పురుష బీజాశయ శాఖ అభివృద్ధి. తర్వాత రెండోది ఆర్కిగోనియోఫోర్, స్త్రీ బీజాశయం యొక్క శాఖ అభివృద్ధి. 5 మార్కుల కింద ఎట్లయినా అడగవచ్చు. మార్కాంక్షియా యొక్క ఆంథరైడియోఫోర్ అంటాడు, లేకపోతే మార్కాంక్షియా యొక్క ఆర్కిగోనియోఫోర్ అంటాడు. ఒక్కోసారి మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేసేదానికి మార్కాంక్షియా పురుష బీజాశయ శాఖ అంటాడు తెలుగులో, లేదా మార్కాంక్షియా స్త్రీ బీజాశయ శాఖ అని కూడా అడగవచ్చు 5 మార్క్స్ కింద. మీరు దీన్ని ఏమున్నాయి అన్నీ కూడా డయాగ్రమ్స్ చూస్తేనే మీకు అర్థమయ్యేది. మీకు పంపించినటువంటి ఇక్కడ మెటీరియల్లో డయాగ్రమ్స్ మీరు చూస్తేనే ఇది బాగా మీకు అర్థమవుతుంది. మీరు ఆంథరైడియోఫోర్ పురుష బీజాశయం యొక్క శాఖను మీరు దాని యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ను మీరు ఆటోమేటిక్గా ఒకసారి డయాగ్రమ్ను చూడండి. డయాగ్రమ్ను చూస్తే మనకు ఏంటేంటి కనపడతాయరా అంటే పురుష యొక్క థాలస్ సంయోగ బీజం పైన యాంథరైడియోఫోర్లు ఏర్పడినాయి. తరువాత దీంట్లో కూడా మనము ఈ యొక్క యాంథరైడియోఫోర్ను నిలువుకోత, మార్కాంక్షియా యొక్క ఆంథరైడియోఫోర్ యొక్క నిలువుకోతను మనం పరిశీలిస్తే ఈ యొక్క థాలస్ యొక్క ఉదర భాగంలో అనేకమైనటువంటి యొక్క కుహరాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. కుహరాల వంటి నిర్మాణాలు. అదేవిధంగా ఈ యొక్క పైన ఊర్ధ్వవాహచరంలో వాయురంధ్రాల వంటి నిర్మాణాలు ఉన్నాయి. మీరు బాగా గమనించండి. కుహరాలు తర్వాత ఊర్ధ్వవాహచరంలో వాయురంధ్రాల వంటి నిర్మాణాలు ఉన్నాయి. తర్వాత ఆ కుహరాల్లోనే ఏర్పడినాయి యాంథరైడియంలు వంటి నిర్మాణాలు ఏర్పడినాయి. వాటిని మనం ఏమంటామనంటే పురుష బీజాశయాలు. అవి ఏ విధంగా ఉంటాయనంటే గదాకారంలో ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఆ లోపల మనం గమనించినప్పుడు ఈ యొక్క ఊర్ధ్వవాహచర్మం కింద గాలి గదులు ఉంటాయి. గాలి గదుల్లో మనము గమనించినప్పుడు ఆ గాలి గదుల్లోనే హరిత తంతువులు ఉంటాయని చెప్పినాను కదా. ఆ హరిత తంతువుల యొక్క గాలి గదుల యొక్క హరిత తంతువుల యొక్క దగ్గరే కుహరాలలోనే ఏర్పడతాయని అంటే ఈ యొక్క యాంథరైడియంల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. తర్వాత కింద మనం గమనించినప్పుడు నురుగు మూల తంతువులు, తర్వాత పులుసాకులు, తర్వాత ఉదరతలం, ఇవన్నీ కూడా మీకు డయాగ్రామ్లో
చూపించడం అనేది జరిగింది, డయాగ్రామ్లో చూపించడం అనేది జరిగింది. సరే, ఈ యొక్క మార్కంషియా యొక్క సంయోగ బీజం పైన మనం గమనించినప్పుడు ఒక పొడవైనటువంటి కాడ, మార్కంషియా సంయోగ బీజం పైన పొడవైనటువంటి కాడ పైన పళ్ళెం ఉండేటువంటి పళ్ళెం పైన మనము ఆంథ్రైడోఫోర్ అని చెప్పినాం కదా. ఆంథ్రైడోఫోర్ అంటే స్ట్రైట్గా ఉండేటువంటిది, దానిపైన ఒక పళ్ళెం వంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఆ పళ్ళెం పైన ఏర్పడతాయనంటే పురుష బీజాశయాలు. పళ్ళెం వంటి నిర్మాణం పైన ఏర్పడతాయి, పురుష బీజాశయాలు ఏర్పడతాయి. అందువల్ల ఈ యొక్క కాడనే మనం ఏమంటామన్నా అంటే ఈ సంయోగ బీజం పైన ఏర్పడేటువంటి సంయోగ బీజం పైన ఏర్పడేటువంటి కాడనే మనము ఆంథ్రైడోఫోర్ అని అంటాము. ఆంథ్రైడోఫోర్లో ఎన్ని భాగాలు మనం గమనించవచ్చు? 2 భాగాలు మనము గమనించవచ్చు. మీకు ఆంథ్రైడోఫోర్ పురుష బీజాశయం యొక్క శాఖ యొక్క డెవలప్మెంట్ మీకు సిలబస్లో లేదు. దాని యొక్క ఓకే మీరు స్ట్రక్చరు గురించి మనం చెప్పుకుంటే చాలు. డెవలప్మెంటల్ స్టేజెస్ మీకు చదువుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెవలప్మెంట్ స్ట్రక్చర్ మీకు అనవసరము. అది ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏం కథ అనేది అర్థమవుతుందా లేదా? సరే, మీరు ఒకవేళ ఎగ్జామ్లో పురుష బీజాశయ శాఖ ఆర్కిగోనియా 4 అనేటువంటి అని చెప్పితే ఆటోమేటిక్గా మీరు ఇవన్నీ ఈ పాయింట్స్ మాత్రం రాస్తే చాలు. మీరు మార్కంషియా యొక్క సంయోగ బీజం పైన పొడవైనటువంటి కాడ పైన పళ్ళెం ఏర్పడి పళ్ళెం పైన ఏర్పడతాయరా అంటే పురుష బీజాశయాలు ఏర్పడతాయి. ఈ యొక్క కాడ మార్కంషియా యొక్క సంయోగ బీజం పైన ఏర్పడేటువంటి యొక్క కాడనే మనము ఆంథ్రైడోఫోర్ అంటాము. ఆంథ్రైడోఫోర్లో మనం గమనించినప్పుడు 2 భాగాలు మనకు కనపడతాయి. 2 భాగాలు అంటే ఏమిరా అంటే కింద ఉదరతలము, పైన పృష్ఠతలము, ఆ విధమైనటువంటి భాగాలు. కింద ఉదరతలం, అది ఇంతకుముందే మీకు బాహ్య స్వరూపం యొక్క నిర్మాణం చెప్పినాను. కింద ఉదరతలము, పైన పృష్ఠతలం పైన మనం గమనించినప్పుడు పృష్ఠతలంలో పళ్ళెం వంటి నిర్మాణం, అంటే ఊర్ధ్వబాహ్య చర్మం యొక్క కింది భాగంలో ఏమిటి ఉన్నాయి? గాలి గదుల వంటి నిర్మాణాలు. దాంట్లోనే హరిత తంతువులు అనేటివి ఏర్పడినాయి ఊర్ధ్వబాహ్య చర్మం యొక్క కింది భాగంలో. తర్వాత ఆ యొక్క గాలి గదుల యొక్క పళ్ళెం వంటి యొక్క భాగంలోనే ఏర్పడతాయి? డైరెక్ట్గా మీరు యొక్క ఏర్పడతాయి? పురుష బీజాశయాలు అనేటివి అభివృద్ధి చెందుతాయి. అది ఏ విధంగా డెవలప్ చేయింది, ఏం కదా అనేది మీకు డెవలప్మెంటల్ స్టేజెస్ ఏం లేదు. అర్థమైందా? పురుష బీజాశయాలు ఏర్పడతాయి. ఆ పురుష బీజాశయాల్లో ప్రతి పురుష బీజ మాతృకణాల నుంచినే విభజన చెంది దాని లోపల ఏర్పడతాయంటే పురుష బీజాలు అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గాలి గదుల్లో హరిత తంతువులు ఉన్నాయి. తర్వాత ఇవి పైన ఊర్ధ్వబాహ్య చర్మంలోనే మనం గమనించినప్పుడు వాయురంధ్రాల వంటి నిర్మాణాలు ఉన్నాయి. తర్వాత ఈ యొక్క పురుష బీజాశయాలు గదాకృతిలో ఉంటాయి. పురుష బీజ మాతృకణాలు విభజన చెంది లోపల పురుష బీజాలు ఏర్పడతాయి. ఆ పురుష బీజాలు ఎట్లుంటాయనా అంటే 2 విప్లాష్ కశాభాలను కలిగి ఉంటాయి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విప్లాష్ అంటే నునుపుగా ఉండేటువంటి కశాభాలు. ఇట్లా పురుష బీజానికి టెన్సిల్ రకం అంటే ఆ 2 దానిలకు ఫెదర్, మన పక్షి ఈక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటే దాన్ని టెన్సిల్ రకం అంటాము. కానీ ఇక్కడ పురుష బీజాలకు విప్లాష్ అంటే నునుపుగా ఉండేటువంటి కశాభాలు ఏర్పడతాయి. ఈ యొక్క పురుష బీజాశయం యొక్క లోపల ప్రతి దాంట్లోనూ గదిలోనూ అనేకమైనటువంటి గదిలో ఈ యొక్క పురుష బీజాలు ఒక్కొక్క పురుష బీజం నుంచి ఒక్కొక్క గది నుంచి 2 పురుష బీజాలు గదులుగా ఉంటుంది. ఇక్కడ మనము ఈ యొక్క పురుష బీజాశయాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క పురుష బీజ మాతృకణం విభజన చెంది అనేకమైన గదులు ఏర్పడతాయి. ఆ గదుల్లో పురుష బీజ మాతృకణాలు విభజన చెంది ఒక్కొక్క గదిలో 2 పురుష బీజాలు ఏర్పడతాయి. 2 పురుష బీజాలు. ఆ 2 పురుష బీజాలు ఏ విధంగా ఉంటాయి? ఆటోమేటిక్గా ఒక్కొక్క చలన సహిత పురుష బీజాలు, అంటే ఆ యొక్క పురుష బీజానికి 2 విప్లాష్ కశాభాలు కలిగినటువంటి పురుష బీజాలు ఒక్కొక్క గది నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఒక 100 గదులు ఉన్నాయనుకోండి. 100 గదులు ఉంటే ఎన్ని ఏర్పడతాయి? 10 × 20. 10 × 20 అంటే 200 ఈ యొక్క పురుష బీజాలు ఈ యొక్క గది నుంచి పురుష బీజాశయం నుంచి బయటికి విడుదల కావడం అనేది జరుగుతుంది. ప్రతి పురుష బీజాశయం యొక్క పైన ఏం ఉంటుందిరా అంటే మూత కణాల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ మూత కణాలు విడిపోయేసేసే లోపల ఉండేటువంటి యొక్క పురుష బీజాలు బయటికి లిబరేట్ కావడం అనేది జరుగుతుంది. బయటికి ఇది ఎందుకునా అంటే ఇది లిబరేట్ కావాలంటే పురుష బీజాలు లిబరేట్ కావాలంటే ఎక్కడ ఉంటుందంటే నీటి పరిసర ప్రాంతాలలోనే ఈ యొక్క
లిబరేట్ కావడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే అవి పురుష బీజాలు చలించడం అనేది జరుగుతుంది. చలించి ఆ యొక్క మళ్ళా స్త్రీ సంయోగ బీజం మార్కంషియా స్త్రీ సంయోగ బీజం యొక్క పూజాకారంలో ఉండేటువంటి యొక్క స్త్రీ బీజ కణాన్ని చేరాలంటే ఆటోమేటిక్గా ఈదుకుంటూ వెళ్ళి అక్కడ చేరాలి. కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ నీరు అనేది ఈ యొక్క లైంగిక ప్రత్యుత్పత్తిలో నీరు అనేది కంపల్సరీ, నీరు ఉంటేనే లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. అర్థమైందా? సరే, ఇక్కడ మనం ఈ యొక్క మూత కణాలు విడిపోయేసేసే లోపల ఉండేటువంటి యొక్క పురుష బీజాలు బయటికి వెళ్ళేసేసే అవి ఈదుకుంటూ విప్లాష్ కషపాలను కలిగి ఉండి అది ఈదుకుంటూ వెళ్ళేసేసే పక్కన ఉండేటువంటి స్త్రీ సంయోగ బీజం యొక్క శాఖ పైన ఉండేటువంటి యొక్క స్త్రీ బీజ కణ కుజ ఆకారంలో ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి స్త్రీ బీజ కణాన్ని కంఠం దగ్గరికి చేరి ఆ లోపల ఉండేటువంటి స్త్రీ బీజ కణంతో పాల్గొనేసేసే అది ఏమి జరుగుతుంది అంటే సంయుక్త బీజం అనేది ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఇది ఎంత ఏ దాని గురించి? ఇది మార్కంషియా యొక్క ఆంథరిడియో 4 లేదా పురుష బీజాశయ శాఖ అభివృద్ధి. టుమారో వి డిస్కస్ అబౌట్ ఆర్కిగోనియా 4 గురించి నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఆంథరిడియో 4 గురించి మీకు మళ్ళా ఇప్పుడు చెప్పినాను. తర్వాత ఆర్కిగోనియా 4 గురించి టుమారో నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. స్త్రీ బీజాశయ శాఖ మీరంతా డెవలప్మెంట్ అంతా రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఎట్లా ఆ పురుష బీజాశయం ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది రాయాల్సినటువంటి అవసరం లేదు. ఊరికే మీరు డయాగ్రామ్ వేసేసి దాని గురించి ఈ విధంగా చెప్తే మీరు చాలు. పల్లెం వంటి నిర్మాణము పైన పల్లెం వంటి నిర్మాణం ఏర్పడుతుంది. స్త్రీ బీజాశయ పురుష బీజాశయ యొక్క ఆంథరిడియో 4 యొక్క పైన భాగంలో ఆంథరిడియో మార్కంషియా థాలస్ సంయోగ బీజం పైన ఆంథరిడియో 4 అనేటువంటి నిర్మాణం ఏర్పడుతుంది. అది కాడ, దాన్ని ఆంథరిడియో 4 అంటాం. దానిపైన ఒక పల్లెం వంటి నిర్మాణం ఉంటుంది. పల్లెం వంటి నిర్మాణంలో పైన మనం గమనించినప్పుడు ఏంది, పైన అంటే పొడవుగా పెరిగినప్పుడు ఆటోమేటిక్ పైన ఊర్ధ్వవాహచనం ఉంటుంది. ఆ ఊర్ధ్వవాహచనంలో ఏంటి ఉంటాయి? వాయురంధ్రాలు ఉంటాయి. తర్వాత దాని కింద మనం గమనించినప్పుడు కిరణజన్య సంయోగ జరిపేటువంటి భాగం అని చెప్పినాం కదా. ఆ కిరణజన్య సంయోగ గాలి గదులు ఉంటాయి. తర్వాత దాంట్లో హరిత తంతువులు ఉంటాయి. తర్వాత ఆ గాలి గదులలోనే ఏం ఏర్పడతాయరా అంటే అది ఆ గాలి గదులలోనే పల్లెం వంటి ఆకారంలో ఉంటే గాలి గదుల్లోనే ఇవి పురుష బీజాశయాలు అనేవి ఏర్పడతాయి. ఇవి గదాకారంలో ఉంటాయి. తర్వాత పురుష బీజాశయంలో ఉండేటువంటి యొక్క పురుష బీజ మాతృకణం అనేకమైనటువంటి విభజనలు చెంది పురుష బీజ కణాలను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఆ పురుష బీజాశయంలో అనేకమైనటువంటి గదులుగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి గదిలోనూ 2 విప్లాష్ పురుష బీజాలు కశాబాలు కలిగినటువంటి చలన సహిత పురుష బీజాలను లిబరేట్ అవుతుంది. తర్వాత ఈ యొక్క ప్రతి పురుష బీజాశయానికి చివర 2 మూత కణాలు ఉంటాయి. తర్వాత ఆ మూత కణాలు విడిపోయిన తర్వాత ఈ పురుష బీజాశయాలలో ఉండేటువంటి ప్రతి పురుష బీజాశయంలో ఉండేటువంటి పురుష బీజ కణాలు బయటికి లిబరేట్ కావడం అనేది జరుగుతుంది. అది చెల్లించి ఆ విధంగా స్త్రీ బీజ కుజాకారంలో ఉండేటువంటి వేరే థాలస్ స్త్రీ సంయోగ బీజం యొక్క థాలస్ పైన ఏర్పడినటువంటి యొక్క కుజాకారంలో ఉండేటువంటి స్త్రీ బీజ కణం దగ్గరే లోపలికి వెళ్ళేసేసి అక్కడ సంయుక్తం అనేది జరగడం అనేది జరుగుతుంది. అప్పుడు సంయుక్త బీజం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది మాత్రం రాస్తే మీరు చాలు, ఎక్కువ రాసేదానికి పోదండి. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. ఇది కూడా ఇది మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు. టుమారో వి డిస్కస్ అబౌట్ స్త్రీ బీజాశయ శాఖ ఆర్కిగోనియా 4 గురించి టుమారో చెప్పడం అనేది జరుగుతుంది. పురుష బీజాశయ మార్కంషియా పురుష బీజాశయ శాఖ స్త్రీ బీజాశయ శాఖ కానీ ఏదైనా కానీ 5 మార్క్స్ కింద అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కూడా ఎట్లయినా అడగవచ్చు. తర్వాత మీరు అందరూ క్విజ్కు చేసినారా? క్విజ్ ఇప్పుడు పెట్టింటి చూసినారా? ఏమన్నా దాన్ని చేసినారా? క్విజ్ చేసినారా? ఇంకా లేదు సార్, చేయాలి సార్. ఈజీగా ఉంటుంది చూడండి. మీరు ఫస్ట్ మీ మెయిల్ ఐడిని కొట్టేసేసి మీరే చేసేసి మీకే ఇది ఎంత రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. దాంట్లో 10 బిట్స్కి ఎన్ని మార్కులు. మెయిల్ ఐడి తీసుకోలేదు సార్. ఏమయ్యా తీసుకోండి సార్, చేసినాను సార్. చేసినారా? మెయిల్ ఉంటుంది చూడండి. మెయిల్ ఐడి మీరు కొట్టేసేస్తే మీకు ఓపెన్ అవుతుంది. అవి వేసేసి మనం డాట్స్ వచ్చేస్తే ఎన్ని రైట్ అయినాయి మీకే చెప్పే అది దాంతో తెలుస్తుంది. ఓకే సార్, చూసాం సార్. తర్వాత మీరు ఎవరైనా కూడా మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకుని వేసేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా మీరు సెమినార్ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అట్లా ఎవరైనా ఇచ్చినా నో ప్రాబ్లం. ఒక 10 నిమిషాలు బాగా ప్రిపేర్ అయ్యేసేసి ఒక 10 నిమిషాలు ఎవరైనా కూడా ఇవ్వచ్చు, సెమినార్స్ ఇవ్వచ్చు. అంటే యాక్చువల్లీ స్టూడెంట్ యాక్టివిటీ కింద ఇవన్నీ కూడా కండక్ట్ చేయమంటున్నాడు.
క్విజ్ అంటే నేను క్విజ్ పెట్టినాను, అట్లా నేను పెడతాను. ఇంకా క్విజ్ పెట్టండి సార్ దండిగా. ఎంఎస్సి ఎంట్రన్స్ చాలా ఉపయోగపడతాయి అవి, చాలా అవి పెడతాంలేండి, క్విజ్ పెడతాము. ఇదంతా కొద్దిగా సిలబస్ అయిపోతే నెక్స్ట్ అదేవిధంగా సెమినార్స్ మీరు ఇవ్వాలి. సెమినార్స్ అనేసి ఇస్తే బాగానే ఉంటుంది, మీకు కూడా ఐడియా మీకు. ఆన్లైన్ ఇవ్వలేం సార్. ఆన్లైన్ సెమినారే అంటే ఓకే సార్. ఇప్పుడు ఆన్లైన్లోనే కదా ఇప్పుడు అంతా ఉండేది. మనం అవును సార్. కాలేజీకి వెళ్తే మనము కాలేజీలో మనం కూడా డయాస్ పైన ఇవ్వచ్చు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఏమో 10 నిమిషాలు అంతే, ఎక్కువ 10-15 నిమిషాల్లో మీరు మైక్రో టీచింగ్ అంటాం దాన్ని, మీకు కూడా ఎట్లా చెప్పాలా ఏం కథ అనేది ఒక ఐడియా వస్తుంది. రేపొద్దునే మీరు కూడా మీరు బీఈడి తర్వాత లెక్చరర్స్ కాబోయేటువంటి లెక్చరర్స్ కదా, అందువల్ల ఇప్పుడు నుంచినే ఈ ప్రాక్టీస్ ఉంటే ఈజీగా ఉంటుంది, టీచింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. అట్లా లేకపోతే అట్ ఏ టైం అంటే అంత కష్టం అయిపోతుంది పరిస్థితి. ఓకేనా? అంత ప్రిపేర్ అయ్యి ఎట్లానే చెప్పండి, ప్రిపేర్ అయ్యి చెప్పాలంతే. ఓకే ఏమయ్యా చూడండి మళ్ళీ, ఎందుకంటే బలవంతం చేస్తే మళ్ళీ క్విట్ అయిపోతారు మీరు. అట్లా చూడండి, బాగా చెప్పండి, ప్రిపేర్ అయ్యి చెప్పచ్చు. ఓకేనా? ఎన్ని డౌట్స్ ఉంటే అడగవచ్చు. సరేనమ్మే, ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.